మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎవరూ కూడా పరాభవం చెందకుండా అనుభవంతో ప్రశాంతంగా బతకాలని ఆశిస్తూ కర్కాటక రాశి యొక్క ఫలితాలని ప్రారంభం చేద్దాం. గురుగారు, ముందుగా మరి మన ఉగాది అనగానే ప్రతి తెలుగింటికి గుర్తుకొచ్చేది జాతకాలు ఎలా ఉన్నాయి, మాకు ఈ రాశి వారికి ఎలా ఉంటుంది, ఈ ఇయర్ అంతా ఏది ఆదాయం రాజపూజం ఎలా ఉందని చూసుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా మీరు అన్నట్టు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటారు, నవగ్రహాల ప్రభావం మీ రాశి మీద ఎలా పడుతుందంటారు, ఓవరాల్ గా చూసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఏడాదంతా బాగుంటుందంటారు? ఓం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణ చాపాం అనిమాధిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో రాజపూజ్యంగా మనకి ముఖ్యంగా ముందు సరే పూజ్యత ఎవరికి తొందరగా అంటుపట్టదు, కానీ ఆదాయం 2. ఇంకా వ్యయం ఏ లెక్కన ఉంటుందో అర్థం చేసుకో. 11 వ్యయం. అంతేంటి గురుగారు? ఆదాయం 2 ఉంటే ఇంక వ్యయం ఒకటి ఉండదు కదా. 11 ఉంది. అంటే అప్పులు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పులు కాదు, వ్యయం అంటే ఖర్చు. ఖర్చు అంటే ఇంకా అప్పులు చేసే ఖర్చు పెట్టు. అమ్మ, ఖర్చు అంటే ఓన్లీ డబ్బును చూస్తున్నావా? ఆదాయం అంటే మనం సంపాదించే ఎర్నింగ్స్తో పాటుగా మనం పూజలు చేసుకొని ఉంటాం చేసావు పూర్వ జన్మలో, ఆ జన్మలోవి ఈ జన్మలో చేసుకునే పూజలు కూడా కలిపితే 2 అంటే తక్కువ చేసుకుంటారు వీళ్ళు, గ్రహాలు బాలేక. ఆదాయం వ్యయం అంటే ఏంటి? మనం పెట్టే ఖర్చు. ఎన్ని ఖర్చులు వస్తాయంటే అనుకోని ఖర్చులే, దానికి కూడా గ్రహాలతో లింక్ అయి ఉంటుంది. 11 ఖర్చు వస్తుందంటే అనుకూలత తక్కువగా ఉంది కదా, దాన్నే ఆదాయంగా మన వాళ్ళు తీర్చిదిద్దారు. ఖర్చు అనేటటువంటిది వ్యయం. ఖర్చు అంటే మన ఆరోగ్యము, మానసిక ఖర్చు కూడా. దీన్ని మానసికంగా మనం పడే స్ట్రెస్ కూడా ఖర్చుతో సమానమేనమ్మా. చాలామందికి తెలియట్లేదు. నేను 2 రూపాయలు సంపాదిస్తానంట, ఖర్చు 11. ఇవాళ పెట్రోల్ పోయించుకోగానే చూసావా 11 రూపాయలు ఖర్చు అయిపోయింది, 1 రూపాయి ఖర్చు అయిపోయింది. ఇట్లా ఎప్పటికప్పుడు అలా ఖర్చు పెట్టుకుంటారు. రాజపూజ్యత 4, అవమానం 7. అంటే వీళ్ళని గౌరవించేవాళ్ళు 4 ఉంటే అవమానించేవాళ్ళు 7 మంది వీళ్ళ మీద పడతా ఉంటారు. కాబట్టి వీళ్ళకు ఉన్నంతలో దైవానుగ్రహంతో బయటపడి వీటిల్ని బ్యాలెన్స్ చేసుకునేటటువంటి పరిస్థితి వీళ్ళ యొక్క నిత్య అనుష్ఠాన కర్మల్లో మాత్రమే ఆధారపడి ఉంది. ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వీరు ఈ అమ్మవారి ధ్యానాన్ని ఆచరిస్తూ డిసెంబర్ వరకు కొనసాగాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని నెలలను బట్టి కూడా ఈ కర్కాటక రాశి వారు ఎన్నో రకాలైనటువంటి ఉద్ధృతమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మరి కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి, ఏ నామాక్షరాలు ఉంటాయి? కర్కాటక రాశిలో గురు నక్షత్రం అయినటువంటి పునర్వసు 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. అంటే గురు నక్షత్రము, శని నక్షత్రము, బుధ నక్షత్రము పూర్తిగా జ్ఞానము, బుద్ధి, తెలివితేటలు, ఉన్నతమైనటువంటి అంటే ఎన్నో రకాలైనటువంటి కీర్తి ప్రతిష్టలు, ఉద్యోగ వ్యవస్థల్లో ఒక స్టేజ్కి వెళ్ళాల్సినటువంటి వాళ్ళంతా కూడా ఈ నక్షత్రాల్లోనే ఉంటారు. ఎప్పుడు మానసికంగా దృఢంగా ఉంటే. అత్యంత బలహీనమైనటువంటి రాశి కర్కాటక రాశి, చరరాశి. మనసు ఎప్పుడూ కూడా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. వీళ్ళు అనుకుంటే సాధించవచ్చు, కానీ అనుకోవాలి. ఫస్ట్ వీళ్ళు అనుకోవాలి. అంటే ప్రతిదీ నాకు ఈ కంఫర్ట్ ఉండాలి, అక్కడే వస్తుంది సమస్య అంతా కర్కాటక రాశి వారికి. నాకు సౌకర్యంగా ఉండాలి. మరి రాశి తెలుసు కొంతమందికి నక్షత్రాలు తెలుసు. ఈ 2 తెలియని వాళ్ళు ఉంటారు. ఇక వారి పేరు చివరిలో ఉన్నటువంటి అక్షరం పట్టుకోవాలి. దాంట్లో హి, అట్లాగే హూ, హే, హో, డా, డి, డు, డే, డో, ఈ అక్షరాలు హ, డా అక్షరం మీద ఉన్నటువంటి వాళ్ళు కర్కాటక రాశికి సంబంధించిన వాళ్ళే ఉంటారు. అంటే మొదటి పేరు అక్షరం. అంటే హేమమాలిని, హేమతనయ, హిమతనయ, ఇట్లా రకరకాలుగా. అట్లాగే మనకి ఈ కర్కాటక రాశి గ్రహస్థితి రీత్యా చూస్తే కనుక
ప్రథమార్థం, అది మార్చి నుంచి అనుకోండి, జూన్ వరకు అనుకోండి. ఎందుకంటే ఇక్కడ గురుడు అనేటటువంటి వాడు ముఖ్యమైనటువంటి భాగాన్ని ఆయనే తీసుకుంటున్నాడమ్మా. ఎందుకంటే ఈ రాశికి అత్యంత శుభప్రదుడు గురుడు. ఈయన 3 రాశుల్లో సంచరిస్తూ, అంటే ప్రజెంట్ ఆయన మిథున రాశిలో ఉంటాడు. జూన్ తర్వాత కర్కాటకంలోకి వస్తాడు. అక్టోబర్ 30 తర్వాత 31 తర్వాత సింహరాశిలోకి వెళ్తారు. మళ్ళీ ఆయన వక్రించి వెనక్కి వస్తాడు. జనవరి తర్వాత వక్రించి మళ్ళీ కర్కాటకంలోకి వస్తాడు. జూన్ వరకు ఉంటాడు ఆయన. వక్రించి కర్కాటకంలోనే ఉంటాడు. అంటే వెనక రాశి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి మళ్ళీ ముందుకి, ముందు నుంచి మళ్ళీ వెనక్కి. ఇదంతా ఏంటంటే అతిచారత్వము అంటారు. లెక్క ప్రకారం గురుడు ఒక రాశిలో ఒక సంవత్సరం అంతా నిండుగా ఉంటాడు. ఆయన ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఎంత వక్రించినా కూడా మరీ ఇంత డిఫరెంట్ ఉండదు. ఈసారి గురువుకి వచ్చినటువంటి వక్రత్వం వలన, అతిచారత్వాల వలన, ఆయన సంచరించేటటువంటి రాశుల యొక్క ప్రభావాల వలన బంగారం రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. వెండి రేటు పెరగడానికి కూడా ఆయన కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ వెళ్ళాడు వెనక్కి 3 నెలల క్రితం, 2 నెలల క్రితం. అందుకనే 4 నెలల క్రితమే మీకు రేటు పెరిగిపోయింది. కర్కాటకంలోకి వచ్చినప్పుడే వెండి రేటు పెరిగిపోయింది 4-5 నెలల బట్టి. 4-5 నెలల నుంచి పెరుగుతుంది. అంటే బంగారము వెండికి సంబంధించినటువంటి సిస్టమ్ అంతా ఆపరేట్ చేస్తున్నాడు ఆయన. వ్యాపారంలో డిఫరెన్సియేషన్ అనేది ఈ గురుడు వలన వస్తుంది. మరి ఈయన ఇందాక చెప్పుకున్నట్టుగా 3 రాశుల్లో సంచారము, కర్కాటక రాశికి, అట్లాగే 9వ స్థానంలో శని భగవానుడు, అట్లాగే అష్టమ రాశిలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావము. ఇది మోస్ట్ డేంజరస్. ఈ యొక్క ప్రతిబంధకాలు, ఇబ్బందులన్నీ అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. ద్వితీయంలో అంటే కర్కాటక రాశికి 2వ స్థానంలో కేతు, ఆర్థికమైనటువంటి పతనాలు, అట్లాగే ఏది మాట్లాడినా అవతల వాడికి అర్థం కాక వాళ్ళ యొక్క మనోభావము, వాళ్ళ యొక్క అహంకారము దెబ్బతిని వీరి మీద లేనిపోని ఇబ్బందుల్ని క్రియేట్ చేయడం. అంటే వీరు మాట్లాడేది అవతల వాడు అర్థమయ్యేటట్టుగా వీళ్ళు ముందు రచించుకోవాలి. తెలివితేటల్ని, వారికి ఉన్నటువంటి కాస్త స్ఫురణ శక్తి ఉంటుంది కర్కాటక రాశి వారికి. ఆ యొక్క స్ఫురణ శక్తిని ఉపయోగించుకొని చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ముఖ్యంగా గృహంలో, లేకపోతే తల్లితో మాట్లాడినా, లేకపోతే అన్నదమ్ములతో మాట్లాడినా, వ్యాపారస్తులతో మాట్లాడినా, భార్యతో మాట్లాడినా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు కొంచెం ధనలాభాదుల్ని ఇస్తాడు. కొంతమంది ఎక్కడో భూ వ్యవస్థలో కానివ్వండి, అంటే భూమికి సంబంధించినటువంటి వ్యవహారాదుల్లో, లేకపోతే షేర్స్కి సంబంధించినటువంటి విషయాలు, స్పెక్యులేషన్స్, లేకపోతే కొంతమంది క్రీడలు, ఈ క్రికెట్లు ఆడుతూ ఉంటారు కదా, ఆ క్రికెట్లో 20-20 మ్యాచ్లు వచ్చినప్పుడు ఏదో డబ్బులు పెట్టి కొంతమందికి కర్కాటక రాశి వారికి అకస్మాత్తుగా కాస్త ధనము లభించినటువంటి పరిస్థితులు అంతకుముందు అనుభవించి ఉండొచ్చు. ఈ సంవత్సరంలో మనకి పోయిన సంవత్సరం 2025లో ఎక్కడో అక్కడ వాళ్ళకి అకస్మాత్తుగా కొంత డబ్బు కూడా లభించి ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఈ కర్కాటక రాశి వారికి మళ్ళీ కుజగ్రహ ప్రభావం అనేటటువంటిది దాదాపుగా ఈ ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2, ఇది అత్యంత అనుకూలమైనటువంటి, ప్రతికూలమైనటువంటి సమయం. ఎందుకంటే కుంభరాశిలోకి కుజుడు అడుగు పెడుతున్నాడు. అష్టమంలో ఆల్రెడీ రాహు ఉన్నప్పుడే నానా భీభత్సమైనటువంటి పరిస్థితులు వీళ్ళకి ఎదురవుతున్నాయి. అంటే ఆకస్మికంగా తీసుకునే కొన్ని అఘాయిత్యపు సంఘటనలు, అట్లాగే వ్యాపారాదుల్లో కానీ, ఉద్యోగంలో కానీ ప్రమోషన్స్ రాక వీరు అనుకోకుండా సడన్గా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు వీళ్ళని దూరంగా తీసుకువెళ్ళిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే చేసే వృత్తిలోనే వాళ్ళకి ఇష్టం లేని ప్రదేశంలో రోజు తిరుగుడు మేళం అయ్యేటటువంటి ఉద్యోగాదుల్లో కూడా పడేసిన నిర్ణయాలు, అంటే ఆకస్మికంగా వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, వీళ్ళకన్నా పెద్ద ఆఫీసర్స్తో వీళ్ళు మాట్లాడే ధోరణి వలన కావచ్చు, కర్కాటక రాశి వారికి మరి నోరు జారడం అనేది కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఇంకా ముందు ఇంకా కొంచెం ఇబ్బందిగా ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయి. అది గనక జాగ్రత్తగా మాట్లాడితే చక్కటి ధన సంపాదనలు లభిస్తాయి. మాటలో తేడా ఉంటే ఉన్న సంపాదన తర్వాత విషయం, కానీ వచ్చేటటువంటి ఆదాయం రాదు. దాంట్లో ఎన్నో లిటిగేషన్స్, లొసుగులు ఏర్పడుతూ ఉంటాయి. అట్లాగే 12వ స్థానంలో ఉన్నటువంటి గురుడు మరి జూన్ వరకు కూడా, జూన్ 1వ తేదీ 2వ తేదీ వరకు కూడా వీరి యొక్క ఉద్యోగ వ్యవస్థలో కర్కాటక రాశి వారికి అప్ అండ్ డౌన్స్, అట్లాగే వ్యాపారంలో అనుకోకుండా వీరు
సంభాషించిన దానికి ఒకటి ఉంటే అక్కడ వీరు మళ్ళీ రంగంలోకి దిగి వ్యాపారంలో పెట్టుబడి పెట్టేటటువంటి సమయంలో మాట మార్చేటటువంటి వాళ్ళు ఎక్స్పర్ట్ వాళ్ళు వేరే రకంగా ఉంటారు. దానివలన వీరు మానసిక నిరుత్సాహం ఎక్కువ అవుతుంది. పెట్టుబడులు అనవసరంగా వేరే చోట అప్పు తీసుకొచ్చాను, వీరి మాట మనం మాట్లాడుకుంది ఒకటి కదా. అంటే కర్కాటక రాశి వారు కొంచెం తొందరపడి మాట్లాడే తత్వం ఉండదమ్మ. ఓకే, గ్రహాల యొక్క సిచ్యువేషన్స్ని బట్టి కానీ కర్కాటక రాశి వారు కొంచెం సౌమ్యంగా మాట్లాడతారు. కానీ మళ్ళీ దాంట్లో నక్షత్రాలని బట్టి వాళ్ళల్లో ఫీలింగ్ నేచర్స్ ఎక్కువ ఉంటాయి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. అవతల వాడు ఒకటి మాట్లాడితే వీళ్ళు ఇంకోటి నిర్ణయించుకుంటారు. అట్లా అనుకోని కూడా ఫీలింగ్స్తో ఇబ్బంది పడేవాళ్ళు. కొంతమంది అసలు వాళ్ళ సంభాషణ వాళ్ళ మాటతోనే అంటే వాళ్ళ కంఫర్ట్ కోసం అని చెప్పి అవతల వాళ్ళని దూరం చేసుకునే వాళ్ళు ఉంటారు, చివరికి బంధువుల్ని కూడా. మరి అలాంటిది ఈ యొక్క గురువు బలం అనేటటువంటిది జూన్ 1 వరకు కూడా వీరికి లేదు. ఉద్యోగరీత్యా మార్పులు, వాళ్ళకి ఇష్టం లేనటువంటి ప్రదేశాల్లో తీసుకువెళ్ళి పడేయటం, అసలు పలానా బంధువుల దగ్గర నాకు ఇష్టం లేదురా ముర్రో అంటే వాళ్ళతోనే కలిసి చేసేట్టుగా లేకపోతే వాళ్ళతోనే ఉండేటట్టుగా చేయటం, మరి ఉద్యోగం చేస్తూ వాళ్ళ ఇళ్లలో ఉండేటటువంటి పరిస్థితి. కొంతమందికి అక్కడ వాళ్ళు వెళ్ళేటటువంటి ప్రదేశంలో కంఫర్ట్ లేక అయిన వాళ్ళ ఇళ్లలో ఉండటం, అక్కడ వాళ్ళకి సరైనటువంటి సిస్టమ్ లేకపోవటం, అంటే సరైనటువంటి కంఫర్ట్ లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అసలు ఆ ఉద్యోగం వదిలేయాలనేటటువంటి భావన కలుగుతూ ఉంటుంది. అట్లాగే తీసుకున్నటువంటి అప్పులు, ఈ అప్పుల పరంగా కూడా బడ్డెన్ ఎక్కువైపోతుంది. తీసుకున్నటువంటి అప్పులు తీర్చలేక వీరి దగ్గర ఉన్నటువంటి ఆస్తులు, అంటే తండ్రి సంతకం పెట్టకపోవటం, తండ్రితో అంతకుముందు విరోధం ద్వారానో తండ్రి ఆస్తి ఏదైనా వీరికి వస్తే కాస్త అది అమ్మేసి అప్పు తీరుద్దాం అనుకుంటారు. ఆ అప్పులు కూడా తీర్చలేనటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంది. దాంతో అష్టమంలో ఉన్నటువంటి రాహువు డిసెంబర్ వరకు ఉంటాడు కదా. డిసెంబర్ వరకు రాహు అష్టమ రాహు వలన ఏంటంటే చాలా ఇబ్బందులు, అనుకున్న పనులు జరగకపోవటం, అభివృద్ధి నశించటం, అట్లాగే ముఖ్యంగా భార్యతో మాట్లాడే ప్రతి మాటకి ద్వంద్వార్థాలు కలగటం, దానివలన ఇరువురి మధ్య సఖ్యత నశించటం, సరైనటువంటి సంసార దాంపత్య యోగం లేకపోవటం, దెబ్బతింటం, అనుకున్న అభీష్టాలు జరగకపోవటం. కానీ దూర ప్రాంత వీళ్ళకి ఏమనిపిస్తుందంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే కాస్త వేరే దూర ప్రాంతాలకి వెళ్ళి భార్యతో కాస్త మాటాముచ్చట్లు చెప్పుకొని కాస్త ఆర్థికంగా ఖర్చు పెట్టైనా సరే మళ్ళీ అనుకూలత సాధించుకోవాలని కర్కాటక రాశి వారు తాపత్రయం చెందుతూ ఉంటారు. అని రాహువు అక్కడ నుండి అష్టమంలో ఉండి అది సాగనివ్వడు. అష్టమ రాహు ఏంటంటే భంగం చేసేస్తూ ఉంటాడు వ్యవహారాన్ని. ఏం లేదమ్మా, వీళ్ళ ఇంట్లో భార్యాభర్తల మధ్య కర్కాటక రాశి వారికి ఆకస్మికంగా వస్తాయి సమస్య. సడన్ గా అది ఏ విషయం గురించి వస్తుందో కూడా వీళ్ళకి తెలియదు. దాంట్లో మళ్ళీ వేరియేషన్స్ ఉంటాయి. జాతకంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని బట్టి వాళ్ళకి ఇప్పుడు అవి కనిపిస్తూ ఉంటాయి, ఫ్రేమ్లో కనిపిస్తూ ఉంటాయి. అట్లాగే వ్యాపారం, ముఖ్యంగా కర్కాటక రాశి వారికి వ్యాపారకారకుడైనటువంటి బుధుడి యొక్క స్థితిగతులు, అంటే ఆయన మారేటటువంటి రాశుల్ని బట్టి హై అండ్ రైజ్ ఉంటూ ఉంటుంది. అంటే హెచ్చుతగ్గులు అనేవి ఉంటూ ఉంటాయి. వాళ్ళ యొక్క ఆలోచన తీరు, ఒకటి ఆలోచిస్తే ఇంకోటి చేస్తారు, ఒకటి అమ్మబోయి ఇంకోటి అమ్ముతారు, లేకపోతే ఇంకోటి కొనబోయి తక్కువ లాభం వచ్చేటటువంటిది కొంటారు. అదేంటంటే ఆయన సంచరించేటటువంటి పరిస్థితులను బట్టి ఆయన 20 రోజులకు ఒకసారి, 25 రోజులకు ఒకసారి, 30 రోజులకు కూడా మారుతూ ఉంటాడు. వాళ్ళ ఆలోచన తీరు బట్టి వ్యాపారంలో ఎగుడు దిగుళ్ళు ఉంటాయి. కానీ వ్యాపారం చేయడం ద్వారా ధనమే కదా మూలము, ధనమే కదా. ఆ ధనానికి కారకుడు ఎవరంటే గురుడు. కాబట్టి కంపల్సరీ ధనహీనత్వం అనేటటువంటిది కలుగుతుంది. తర్వాత గురుడు కర్కాటక రాశిలోకి ఎప్పుడు వస్తాడు? జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు ఈ యొక్క గురుడు అనేటటువంటి వాడు ప్రవేశిస్తాడు కర్కాటక రాశిలో. అప్పుడు తల్లి యొక్క ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి. ఇప్పటి వరకు కొన్ని బాధలైతే ఇప్పుడు తల్లి యొక్క ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు పాటించాలి. అట్లాగే వీళ్ళు ఏదైనా ఇల్లు కొనటానికో, అంటే ఉన్న ఇల్లు అమ్మేసి ఆల్రెడీ ప్లాన్ చేశారు అంతకుముందు అమ్మేద్దామని, అది ఇప్పుడు వెసులుబాటులోకి వస్తుంది జూన్ 1 తర్వాత. ఉన్న ఇల్లు అమ్మేసేసి ఏదైనా కొంచెం పెద్ద ఇల్లు తీసుకోవాలి, అవసరమైతే బ్యాంకు రుణమైనా తీసుకోవాలి, తండ్రి యొక్క సహకారం తీసుకోవాలి. ఇట్లా ఎన్నో రకాలుగా ఆలోచించి దాని గురించి మదనపడుతూ తాపత్రయపడుతూ కొంత ఆరోగ్యరీత్యా కూడా కొంత వీళ్ళకి ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించాలి కర్కాటక రాశి వారు. అలాగే కుజుడు యొక్క సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే ఈ కర్కాటక రాశి వారికి కుజుడు అత్యంత యోగాన్ని ఇచ్చేటటువంటి వాడు. ముఖ్యంగా సంతానానికి సంబంధించినటువంటి గ్రహం. సంతానకారకుడైన గురుడెటు బలహీనంగా ఉన్నాడు,
సరే జూన్ తర్వాత నుంచి అక్టోబర్ మధ్యలో దానికి సంబంధించినటువంటి ఆ ఇంట్లో మంచి శుభకార్యం అనేటటువంటిది, శుభవార్త అనేటటువంటిది వినే అవకాశం ఉంటుంది. ఇది ఆ గురుడి యొక్క బలం వల్ల కొంతవరకు అవకాశం ఉంటుంది. అయితే కుజుడి యొక్క అనుకూలత అనేటటువంటిది వీరికి ఇందాక నేను చెప్పినట్లుగా ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 వరకు కూడా అష్టమంలో ఉండటం వలన ఎవరైనా గర్భధారణకి సంబంధించినటువంటి మూమెంట్స్ ఉన్నట్లయితే, అంటే గర్భాన్ని ధరించిన వారు కొంచెం జాగ్రత్తలు పడాలి. అటు గురుబలం లేదు, సంతానకారకుడు, పంచమాధిపతి కుజుడి యొక్క బలము లేదు, రాహుతో కలిసి ఉన్నాడు. ఇక్కడే మనకి పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. ఫిబ్రవరి నుంచి మనకి పంచగ్రహ కూటమి అనేటటువంటిది చాలా ఘోరాలను ఇస్తుంది కర్కాటక రాశి వారికి. అదే రకంగా సంతానపరమైనటువంటి నష్టము, అంటే సంతానం ఉన్నవాళ్ళు కూడా అకస్మాత్తుగా వారికి జరిగేటటువంటి ప్రమాదాల వలన కొంతమంది సంతాన నష్టం కలుగుతుంది. లేదా స్త్రీమూర్తులు అయితే గర్భధారణ చేసుకున్నట్లయితే అసలే లేట్ అయింది, ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఎన్నో మందులు వాడుతున్నా ఏదో కాపాడుకుంటూ వస్తున్న వాళ్ళకి అది కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అట్లాగే సంతానపరంగా వాళ్ళ యొక్క విద్యాభ్యాసంలో ఉన్నట్టుండి పవర్స్ తగ్గిపోతూ ఉంటాయి. చదువుకుండే విద్యార్థులు మైండ్ సెట్టింగ్స్ అనేవి తగ్గిపోతాయి. సరిగ్గా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు. వారికి ఏంటంటే ఇప్పుడు ఇల్లు కడుతూ ఉంటాడు ఆయన, ఆ ఇంట్లో పెద్ద మనిషి, ఆ ఇంటికి వెళ్ళటము, నీళ్లు కొట్టడము, లేకపోతే ఇంటికి సంబంధించినటువంటి వ్యవహారాదులు చూసుకోవటం, మైండ్ ట్రాక్ దెబ్బతింటుంది. దానివల్ల ఏమవుతుంది, చదువులో కుంటుపడుతుంది. ఇటు కుజబలము, రాహుబలము, పంచగ్రహ కూటమి తెలివిని మందగింపజేస్తుంది. దానివల్ల రావాల్సినటువంటి మార్కులు తక్కువగా వస్తాయి కర్కాటక రాశి వారికి. అట్లాగే ఎవరైనా సరే షేర్స్ లేకపోతే ఇళ్ళకి సంబంధించిన వ్యవహారాలు, కొంతమంది రియల్ ఎస్టేట్స్కి సంబంధించి, మెయిన్ రియల్ ఎస్టేట్స్కి సంబంధించి ఎన్నో నష్టాలు పోయేటటువంటి వాళ్ళు, అది బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే ఎవరైతే ల్యాండ్స్ని కొన్నారో ఉన్నట్టుండి ఆకస్మికంగా ఇప్పుడు మన బంగారం వెండి ఎట్లయితే పడుతున్నాయో లేస్తున్నాయో ఇది కూడా ఒక్కసారి వాళ్ళకి భూమి ఇచ్చినట్టుగా వస్తుంది, కానీ పడిపోతుంది. అక్కడ లాభం వస్తుంది అనుకునే లోపల ఆఫ్టర్ దట్ అంటే ఫిబ్రవరి అంటే మార్చి ఎండింగ్ ఆ ప్రాంతాల్లో ఉన్నట్టుండి మళ్ళీ వాళ్ళని లేనిపోని సమస్యలు, లేకపోతే ఎవరో కబ్జా చేశారని, అవతల వాళ్ళు కేసు వేశారని పోలీస్ స్టేషన్లకు వెళ్ళటం, వాళ్ళతో వాదనలు, అవసరం లేని మాట పట్టింపులు, ఇట్లాంటివి ఎన్నో రకాలుగా గృహపరమైన వీటిపరమైన సమస్యలు వస్తాయి. అట్లాగే ముఖ్యంగా సర్జన్స్ ఉంటారు కొంతమంది కర్కాటక రాశికి సంబంధించి, అంటే వృత్తి వ్యాపారాదుల్లో ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి ఈ సర్జన్స్ ఉంటారు, శస్త్రచికిత్స చేసేవాళ్ళు. వీరికి అనుకోని విధంగా వైఫల్యాలు కలుగుతాయి, ఉన్న కీర్తి ప్రతిష్టలు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అందుకని వాళ్ళ మైండ్ అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఆపరేషన్ చేస్తూ అక్కడ ఉన్న కొడుకు గురించి ఆలోచించో, లేకపోతే ఉద్యోగంలోంచి ఎవరో ఫోన్లు చేస్తారు, వాళ్ళకి సంబంధించిన మిత్రులు ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసినప్పుడు ఫోన్లలో మాట్లాడడం ద్వారానో, లేకపోతే ఇంట్లో భార్యకి భయపడి భార్య ఫోన్ చేసినప్పుడు వెంటనే భార్యతో మాట్లాడినా అక్కడ ఒకటి చేయాల్సింది ఇంకోటి చేస్తారు. దానివల్ల సమస్యలు ఉధృతం అవుతాయి, అంటే చేస్తున్న ఫీల్డ్ కూడా పడిపోతుంది. అట్లాగే బార్బర్స్ కావచ్చు, లేకపోతే ఈ మీట్ అంటే ఇవి చేసేవాళ్ళు కావచ్చు, వ్యాపారస్తులు, అట్లాగే సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసే వ్యవస్థలు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, మందులు అమ్మేవాళ్ళు కావచ్చు, డ్రగ్స్ ఉంటాయి చూసారా, మన మందులు వేసుకుంటారు కదా ఏదైనా రోగాలు వచ్చినప్పుడు, ఆపరేషన్స్ చేసినప్పుడు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కానీ కొంచెం జాగ్రత్త పడటం చాలా విశేషము. ఇది దాదాపుగా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అంటే కొత్త సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఒక 3-4 నెలలు కొంచెం టైట్గానే ఉంటుంది. ఎందుకంటే శనితో కూడా కుజుడు కలిసినప్పుడు నానా బీభత్సం ఉంటుంది. ప్రయాణాలలో ఎన్నో ఆటంకాలు, లేనిపోని ఇబ్బందులు, ప్రమాదాలు వీరికి కలుగుతాయి. సంతాన రీత్యా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సంతానం ఇష్టపడిందని వారికి సంబంధించినటువంటి విద్యాభ్యాసానికి పంపించాలని మీరు అప్పులు చేసిన దానికి తగ్గ ఫలితం లభించదు, ఏదో ఆటంకం వలన ఆగిపోవాల్సి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా అష్టమ రాహువు వలన ఏంటంటే వీరి యొక్క ఆరోగ్యంతో పాటుగా తల్లి యొక్క ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. గురుబలం లేక రాహు యొక్క బలము చాలా ఇబ్బందిగా ఉండి, అట్లాగే ప్రతి చోట అవమానాలే, ముఖ్యంగా చేసే వృత్తిలో. వ్యాపారంలో అయితే కనుక మోసాలే. మీరు ఏదైనా సొంత వ్యాపారం చేస్తూ ఉంటారు, దాంట్లో ఏదో రకమైనటువంటి మోసం వీరిని క్షోభకు గురి చేస్తుంది. అసలు దాంట్లో వచ్చినటువంటి నష్టానికి తాళలేక కొంతమంది అసలు ఈ జీవనం అవసరమా, సూసైడ్ చేసుకుంటే బెస్ట్ అనేటటువంటి ఒక విపరీతమైన మానసిక స్ట్రెస్ అనేది వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది కర్కాటక రాశి వారికి.
అంటే అంత ఈజీ కాదమ్మా. జాతకంలో అవి యాక్టివేట్ అయితేనే వాళ్ళకి దోషం వస్తుందమ్మా. అంతేగాని ఇప్పుడు అష్టమంలో రాహు ఉన్నాడు వాళ్ళంతా వెళ్ళిపోతారు లేకపోతే యాక్సిడెంట్లు అవుతాయని ఆ భావనలు కలుగుతాయి. కొంతమందికి అవి జరుగుతాయి. జాతకంలో అవి జరిగే యోగాలు దశాంతరదశలు కరెక్ట్గా మ్యాచ్ అయ్యి ఇక్కడ అవి గోచారంలో ట్రాన్స్లేట్ అయితేనే జరుగుతాయి తప్ప ఇప్పుడు గురువుగారు ఇవన్నీ చెప్పారు అని చెప్పి మానసికంగా భయపడాల్సినటువంటి అవసరము లేదు. దానికి తగ్గ రెమెడీస్ చేసుకోవాలమ్మా. మన శాస్త్రం ఒకటే చెప్పింది, అరే నాయన దేహానికి ఏదైనా అనారోగ్యం పట్టింది దానికి తగ్గట్టుగా ఏదైనా వ్యాయామం చేయి, లేకపోతే ఒక ఔషధాన్ని తీసుకో, సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళు, లేకపోతే సరైనటువంటి దైవ ధ్యానాన్ని చెయ్యి. ఇప్పుడు విపరీత ఆలోచనలు వస్తున్నాయండి. ఇందా నేను చెప్పినట్టుగా కొంతమంది మర్చిపోయిన ప్రేమికులు ఇష్టపడిన వాళ్ళు ఉంటారు, కర్కాటక రాశి వాళ్ళు, వీళ్ళకి కూడా ప్రేమ భంగం కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాన్ని కూడా తట్టుకోలేని వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రేమికులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రేమ అంటే వివాహం అయిన తర్వాత కలిగేది ప్రేమ, వివాహం కాకముందు దాన్ని ప్రేమ అని అనకూడదు లెక్క ప్రకారం అయితే. అది ఆకర్షణ అనుకోండి, జిహచాపల్యం అనుకోండి, కోరిక అనుకోండి, కామం అనుకోండి, ఏదైనా అనుకోవచ్చు. ప్రేమ ఎప్పుడూ కూడా పెళ్ళైన తర్వాత మాత్రమే ఆలు మగలికి స్పార్క్స్ వస్తాయి. అప్పుడే ఆ ప్రేమ వలన పిల్లలు పుడతారు. ఇప్పుడు ఏంటంటే పెళ్ళిళ్ళు కాకముందే ప్రేమ అనే ధోరణితో ఏదో డేటింగ్స్ చేసేసుకుంటున్నారు. అట్లాగే ఎన్నో గర్భానికి సంబంధించినటువంటి ఎన్నో దోషాలు మోస్తున్నారు. అటు స్త్రీ అనే కాదమ్మా, తప్పు చేసిన పురుషుడికి కూడా ఆ దోషం తగులుతుంది. భవిష్యత్తులో వాళ్ళ పిల్లలకి తగులుతాయి ఇవన్నీ కూడా. అంటే అర్థం చేసుకునే వాళ్ళకి దీంట్లో ఉంటాయి. ఇవన్నీ రాహు ఇస్తూ ఉంటాడు ఎక్కువగా కర్కాటక రాశి వారికి. అందుకని సరైన సమయానికి వివాహ వ్యవస్థ అవంగానే సంతానం అనేటటువంటి యోగాన్ని పొందాలి. అసలే లేట్ అవుతుంది. 35 ఏళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, 40 ఏళ్ళకి. ఇంకే 4 ఏళ్ళ తర్వాత 45 ఏళ్ళకి లోపల జీవత్వం ఉండద్దు. స్త్రీలకైనా పురుషులకైనా సరైనటువంటి హార్మోన్స్ స్త్రీలకి వృద్ధి జరగాలి, పురుషులకి వీర్యకణాలు వృద్ధి జరగద్దు అసలు. అందుకనే వివాహమే లేట్ చేసుకొని మళ్ళీ దాంట్లో ఎంజాయ్మెంట్ అని చెప్పి మళ్ళీ లేట్ చేస్తే సంతానం ఆగిపోయి సృష్టిక్రమం ఆగిపోయి వీళ్ళిద్దరికీ ఉపయోగం లేని జీవితం అయిపోవట్లేదు. అందుకనే ఇలాంటి గ్రహస్థితులు వచ్చినప్పుడే ఇలాంటివి కనపడతా ఉంటాయి. వాళ్ళకి మానసిక నిర్వేదం అంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారమ్మ, బయటికి కనపడరు. అలాంటప్పుడు దత్తత తీసుకునేటటువంటి అవకాశాలు కూడా కొంతమంది ఆలోచించే పరిస్థితులు ఉంటాయి ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు. కాబట్టి సరే, గర్భాశయ దోషాలు, గర్భ విచ్ఛిన్న పరిస్థితులు, లేకపోతే యాక్సిడెంట్లు, ఇట్లా ఏదైతే నెగిటివ్గా అనుభవిస్తున్నారో కర్కాటక రాశి వారు ఈ సంవత్సరంలో దాదాపుగా ఇప్పుడంటే ఓకే, మరి డిసెంబర్ తర్వాత ద్వితీయార్థంలో రాహువు బాగుంటాడు కదండి. ఎందుకు బాగుంటాడు? సప్తమంలోకి వచ్చి వ్యాపారాన్ని భంగం చేసేస్తాడు. ఇప్పుడు దాకా వ్యాపారంలో నష్టాలని ఇచ్చాడు, ఆర్థికంగా అవతల వాళ్ళు మోసం చేసే గుణాన్ని ఇచ్చాడు. ఇప్పుడు డైరెక్ట్ వీళ్ళంతటి వీళ్ళే వ్యాపారంలో వీళ్ళకు సరైనటువంటి శక్తి సరిపోదు. ఎందుకంటే గృహంలో వీళ్ళ గొడవలు ఎక్కువైపోతాయి భార్యాభర్తల మధ్య. ఇక్కడ చూస్తే కేతు వస్తాడు కర్కాటక రాశిలోకి. అంటే తల్లి వలన కూడా వీరి జీవితంలో కొన్ని గొడవలు భార్యాభర్తల మధ్య వచ్చే అవకాశాలు ఉంటాయి. దానికి కూర్చొని ఆలోచిస్తే ఏ సంబంధం కనపడదు, కానీ ఏదో ఒక చిన్న సౌకర్యం సౌఖ్యము వారిని తక్కువ చేసేసి లేనిపోని భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు విడిపోయే స్టేజ్కి తీసుకొస్తాయి. గృహ విచ్ఛిన్న దోషాలు కలుగుతాయి. అట్లాగే కర్కాటక రాశి వారికి డిసెంబర్ 5, 6 తర్వాత వచ్చినప్పుడు ఈ ఊపిరితిత్తులకి సంబంధించిన జలరోగం ఏదో ఒకటి కొంతమందికి జాతకంలో ఆ అవయోగం ఉంటేనే ఇప్పుడు వస్తుంది. జాతకంలో ఉంటే ఆ కేతువు ద్వారా ఏదైనా ఉంటే ఆ కేతువు ఇప్పుడు కర్కాటకంలోకి వస్తాడు కాబట్టి అక్కడ ఏదైనా నెగిటివ్ సెన్స్ ఉంటే ఇక్కడికి వచ్చినప్పుడు వీరికి ఊపిరితిత్తుల పరమైనటువంటి సమస్య కావచ్చు. స్త్రీలకైతే కనుక ఇప్పుడు ఒక పురుషుడి అంటే బాలికలకు కానీ పుట్టిన వాళ్ళకి మరి పాలిస్తేనే కదా వాళ్ళు వృద్ధిలోకి వచ్చేది, ఎదిగేది. అంటే వాడికి సంబంధించినటువంటి స్తన వృద్ధి ధర్మం అనేటటువంటిది లోపం వస్తుంది. ఈ కేతు ఆ కర్కాటకలో రావటం వలన ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వీరిని చుట్టుముట్టుతూ ఉంటాయి. అట్లాగే వ్యాపారంలో కొంతమంది ఈ మిల్కీ ప్రోడక్ట్స్కి సంబంధించిన వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అసలు ఆలోచన లేకుండానే ఎందుకు వ్యాపారం డల్ అయిపోయిందో కూడా తెలియదు వీళ్ళకి. వేరే వ్యాపారాలు మారుస్తూ ఉండాలనేటటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. వ్యాపారంలో మార్పులు, దానివలన అక్కడ తీసుకున్న అప్పు ఇంకో చోట తీసుకొని ఈ అప్పును తీర్చడం, వ్యాపారం మార్చడం ద్వారా అట్లా అప్పులకి చైన్ రియాక్షన్ వేసుకుంటూ లేనిపోని వ్యవస్థని పెద్దది చేసేసుకుంటారు, క్రెడిట్ వ్యవస్థని. అట్లాగే భార్యాభర్తల మధ్య కూడా కొంత మాట్లాడుకోకపోయినా సమస్యగానే ఉంటుంది. వీళ్ళు
అట్లాగే ఒకళ్ళేమో 10 రూపాయలు పెట్టమంటారు, కొంతమంది డబ్బులు జారవిడిచే గుణం ఉంటే ఒకళ్ళేమో జారబెడతారు, దాంతో ఇరువురి మధ్య కొంచెం క్లాషెస్ వస్తాయి. ఇట్లా మల్టీపర్పస్గా ఆ కేతువు జన్మరాశిలో ఉండి సప్తమంలో రాహు ఉండి వ్యాపార రీత్యా సంఘంలో వీరికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలకి కొంచెం ఆపద ఆటంకాలు కలిగే అవకాశము, కొన్ని అవమానాలు కూడా కలుగుతాయి వీళ్ళకి. అట్లాగే వీళ్ళు భార్యాభర్తలు ప్రయాణం ఆచరించేటప్పుడు ఇష్టపూర్వకంగా ముఖ్యంగా హనుమాన్ చాలీసా కానీ, అంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం కోలి, లేకపోతే ఓం నమో నారాయణాయ లేకపోతే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకొని బయటికి ప్రయాణం, అంటే దూర ప్రయాణాలు చేయటం ద్వారా అక్కడ కొట్టుకోకుండా ఉంటారు. ఇంట్లోనే కాదు, ఇప్పుడు దూర ప్రయాణాలు చేస్తూ కూడా లేనిపోని మాటలు కొట్టుడు, దానివల్ల వాళ్ళ ఇరిటేషన్ ఎలా ఉంటుందంటే అమ్మా చాలా ఘోరంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి ఈ గ్రహాల యొక్క మార్పుల వల్ల. ఇక్కడ చూస్తే అక్టోబర్లో ఈయన వెళ్ళిపోయి ద్వితీయంలోకి వస్తాడు, అప్పుడు శుభకార్యాలు జరుగుతాయి. గురుడు కర్కాటక రాశి వారికి అక్టోబర్ 31 తర్వాత, నవంబర్ తర్వాత ఒక 3-4 నెలల కాలము తర్వాత కూడా గురుడు ఎప్పుడైతే ద్వితీయంలోకి వస్తాడో ధనము చేతికి వస్తుంది, కుటుంబంలో వీళ్ళకంటూ ఒక మాట పటుత్వం వస్తుంది. అట్లాగే ఏదైనా బాకీలు ఉంటాయి కదా, గృహం కోసమో లేకపోతే చదువు కోసమో, పిల్లల చదువు కోసమో, విదేశాలకు పంపించడం కోసమో, వ్యాపారంలో ఏదైనా నష్ట కష్టాలున్నా కూడా అవన్నీ కాస్త తీర్చుకునే పరిస్థితి వస్తుంది. అంటే అప్పులు తీరిపోయి కాస్త లాభం వచ్చి రాజకీయ రంగంలో కావచ్చు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతో కావచ్చు కాస్త మాట కలపటము, వారి వలన కొంత రాబడి పెరగటము, కుటుంబంలో మంచి సౌఖ్యత కలగటము, సంతానం గురించి ఒక ఆలోచన రావటము, లేకపోతే అప్పులు ఉన్నాయి కదా అప్పులు తీర్చేసేయాలనేటటువంటి ఒక భావన కలగటము, ఇలాంటివి కలిగి వీరికి కర్కాటక రాశి వారికి ఉద్యోగరీత్యా కూడా మంచి ఆర్థికపరమైనటువంటి ప్రమోషన్స్ వస్తాయి. కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి నవంబర్ తర్వాత ఏదో ఒక రకమైనటువంటి శుభవార్త గవర్నమెంట్ జాబ్స్ పరంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఎవరైతే ట్రై చేస్తూ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు బాగా ఇబ్బందులు పడుతున్నామండి అని చెప్పి, కర్కాటక రాశి వాళ్ళకి సామాన్యమైన ఇబ్బందులు కాదమ్మా, రాహువే మహానుభావుడు. గురుబలం లేదు కదమ్మా, అసలు గురుబలం వాళ్ళకి పోయి చాలా కాలం అయిపోయింది. అది ఎప్పుడు వస్తుందంటే కాస్త అలా ఈడ్చుకుంటూ వచ్చి అక్టోబర్లో వస్తాడు ఆయన. ఈ లోపల ఆ ప్రయత్నాలు విద్యార్థులకి కూడా ముఖ్యంగా విద్యార్థులకి విద్య మీద కొంచెం అకుంఠిత దీక్ష పెడితే కానీ ముందుకు వెళ్ళలేరు. అదే విద్యలో ఆలోచనలు వాళ్ళకి సరిగవు, రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటాయి. ముందు దాన్ని ఏమంటారు, ఫ్రెండ్స్ వలన కావచ్చు రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఏది బండ్ల మీద విన్యాసాలు చేస్తూనే పడిపోతూ యాక్సిడెంట్లు అయ్యి హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ కర్కాటక రాశి వాళ్ళు. అట్లాగే చదువు మీద శ్రద్ధ పెట్టకపోతే మటుకు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలం వీళ్ళని వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి చదువు మీద కాన్సన్ట్రేషన్ గట్టిగా పెట్టాలి. పుణ్యఫలితం పూర్వజన్మలో చేసిందే కదా, ఈ జన్మలో చదువు రావాలన్నా, పిల్లలు కలగాలన్నా, పెళ్ళిళ్ళు కావాలన్నా అవన్నీ ఇవ్వటానికి శని రెడీగా ఉండడు అక్కడ. గురుడు ఎప్పుడు వస్తాడు రెడీగా అంటే ఈ ఆగస్టు తర్వాత నిదానంగా ఆయన మూమెంట్స్ అనేవి ప్రారంభం అవుతాయి. ఎందుకంటే అమ్మ ఈ గ్రహాలు మళ్ళీ నక్షత్రాలు మారేటప్పుడు ఆ నక్షత్రాల ఫలితాలు కూడా ఇస్తూ ఉంటారు. అందుకనే జన్మజాతకాన్ని బట్టి ఇవన్నీ ఆపరేట్ అవుతాయి. అంతేగాని ఈ రాశిలో ఇక్కడ కూర్చోగానే, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాము, వేరే ఇవి చెప్తున్నాను కాబట్టి సరిపోయింది, మన ఆలోచనలు ఇంకెక్కడో ఉంటే సరైన సమాధానం వస్తుందే. అట్లాగే ఒక గ్రహం ఒక ఇంట్లో ఉంటుంది, కరెక్ట్గా మిత్ర నక్షత్రాల్లోనో లేకపోతే వారి జన్మజాతకంలో ఉపయోగపడే నక్షత్రాల్లో ఈ గ్రహం ఉంటేనే ఇప్పుడు వీళ్ళకి సరైనటువంటి కొన్ని నేను చెప్పిన నెగిటివ్ అన్ని పాజిటివ్ వస్తాయి. ఇప్పుడు ఇందాక ఏం చెప్పా, ఆకస్మికంగా ప్రమాదాలు అని చెప్పా. ఒక్కోసారి వీళ్ళ యొక్క అనుయాయులు దాయాదులు పెద్దవాళ్ళు ఎవరన్నా చనిపోయారనుకోండి కర్కాటక రాశి వారికి, వారి ద్వారా ఆకస్మికంగా ధనం అనేది వచ్చి పడుతుంది. మృతధన ప్రాప్తి అంటారు దాన్ని. వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరన్నా పూర్వార్జిత ఆస్తులన్నీ వీళ్ళకి కలిసి వస్తాయి, అయిపోయాయి, అది లాభం కాదా? అట్లాగే వీళ్ళు కొంతమంది కర్కాటక రాశి వాళ్ళు 20 ఏళ్ళ బట్టి సంవత్సరానికి ఎంతని డబ్బులు ఇన్సూరెన్స్, ఏదో ఒక ఇన్సూరెన్స్, ఓరియంటా రైఫా ఏదో ఇన్సూరెన్స్లో పెడతారు. వాళ్ళకి అది గుర్తు కూడా ఉండదు, కట్టుకుంటూ వెళ్తూ ఉంటారు, ఉన్నట్టుండి వచ్చి పడుతుంది బ్యాంకులో. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయా అని చూస్తారు. చూస్తే ఎల్ఐసి లేకపోతే ఓరియంటల్ ఇన్సూరెన్స్ 20 ఏళ్ళ బడి కడుతున్నారు, ఓ 15 లక్షలు 30 లక్షలు, కట్టిన వాడికి 1 కోట్లో 10 కోట్లో వస్తాయి. అవునా? కొంతమంది ఉంటారు భార్య తరపున కడుతూ ఉంటారు, లేదా భార్య భర్తకు కడుతూ ఉంటారు తెలియకుండా అంతర్గతంగా, అవి వచ్చి పడతాయి కొంతమందికి. మరి ఇవన్నీ లాభాలే కదమ్మా. నష్టాలు లాభాలు రెండూ ఉంటాయి. ఏ గ్రహమైనా సరే పూర్తిగా నష్టాన్ని అట్లాగే లాభాన్ని ఇవ్వదు. జన్మజాతకం అనేటటువంటిది మాత్రమే పర్ఫెక్ట్గా ఇస్తుంది.
జన్మజాతకంలో ఉన్న గ్రహమే మనకి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. అంతేగాని ఈ గోచారంలో గ్రహాలన్నీ పర్ఫెక్ట్గా మీకు 100% ఇస్తాయని చెప్పి ఏ జ్యోతిష్కుడు చెప్పలేదు ఇంతవరకు, చెప్పడు కూడా పాపం ఆయన. ఎవరు చెప్పరు. కొంతమంది 30% వేస్తారు, కొంతమంది 50%. అసలు పర్సంటేజ్లు వేసే పరిస్థితి కాదు. కానీ జాతకానికి ఒరిజినల్ జాతకం ఉంటే మటుకమ్మ చాలా చక్కగా ఉన్నంతలో వాళ్ళకి తెలుసుకోవచ్చు. వాళ్ళకి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందో కొంచెంవరకు తెలుసుకోవచ్చు. అది నమ్మకం ఉంటేనే. అందుకని జ్యోతిష్యాన్ని నమ్మాలి, పరిష్కారం ఆలోచించాలి. కొంతమంది జ్యోతిష్యం చెప్పించుకుంటారు, ఒక 10 మంది చేత తెప్పించుకుంటారు. 10 మందిలో కొంతమంది ఒకలాగా, కొంతమంది ఒకలాగా చెప్తారు. దాంతో వాళ్ళు వినేసేస్తారు, అక్కడో రూపాయి ఎక్కడో రూపాయి పెట్టేస్తారు. అదే 10 రూపాయలు పెట్టే బదులు ఒక సరైనటువంటి జ్యోతిష్కుడిని మీ మనసుకు మీరు లంఘించుకొని ఆ 9 రూపాయలు మీ కర్మలు పోవటానికి చక్కగా దాన ధర్మాదులు చేసుకోవచ్చు, జపాలు చేసుకోవచ్చు, హోమాలు చేసుకోవచ్చుగా. అనుమానం, ఆయన ఏం చదువుతాడు, ఈయన ఏం చదువుతాడు, ఈయన ఏం చదువుతాడు. సెల్ ఫోన్ ఒకటి ఉంది, అందరూ చూస్తూ ఉంటారు. ఈయన చెప్పినవి ఎలా ఉన్నాయి, ఈయన వ్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈయన బాగా చెప్తాడు. ఈయన ఎక్కువ తీసుకుంటాడు డబ్బులు కాబట్టి ఈయన దగ్గర వర్త్ ఎక్కువ ఉంది. డబ్బులు తీసుకునే జ్యోతిష్కుడి దగ్గర వర్త్ ఎక్కువ ఉంటుందని పిచ్చి జనం నమ్ముతున్నారు. ముందు మీ మనసులో మీకు నమ్మకం కలగాలి. అవతల వాడిని నమ్మాలంటే ముందు మీలో పాజిటివ్ వైబ్ ఉండాలి. దానికి పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలితం ఈ జన్మలో మీకు చాలా సపోర్టివ్గా ఉంటుందమ్మా. అందుకనే ఈ పూజలు చేసుకుని హోమాలు దానాదులు చేసుకునే వాళ్ళకి ఏమవుతుందంటే ఆ చేసుకోవడం ద్వారా దగ్గరికి వచ్చేటటువంటి కొన్ని నెగిటివ్ ఆరాసు ఇబ్బందులు అనేవి తొలగిపోయి చక్కగా వారికి శుభాలు జరగడానికి భగవంతుడి నుంచి కిరణాలు డైరెక్ట్గా వీళ్ళ మీద పడతాయి. లేకపోతే గ్రహ కిరణాలతోనే నూనెలో వేయించిన బజ్జీల్లాగా ఉంటుంది మన జీవితం. అందుకనే ఇప్పుడు కొంతమందికి మనకి నూనెలో వేయించకుండా కూడా విడిగా కూడా అదే పదార్థం తయారవుతోందిగా, దాని పేరు నాకు తెలియదు కానీ, అవునా? ఉడకబెట్టిన పదార్థానికి ఆహారానికి మంచిది, నూనె లేకుండా కూడా కొన్ని పదార్థాలు తింటున్నారు, దానివల్ల మంచిది. కానీ నూనెలో వేయిస్తే కొంచెం ఆ పదార్థం తింటే కొంచెం కాదు 99% వాడి జీవితం స్మాషే. అట్లాగే గ్రహాల యొక్క కిరణాలు మనకి నెగిటివ్ ఆరాతో గనక ప్రసరింపజేస్తూ మన జాతకంలో అట్లాగే గోచారంలో గనక మనల్ని ఇబ్బంది పెడితే మటుకు తప్పించుకోవటం అనితర సాధ్యము. ఒకటే మార్గము, వాళ్ళని వాళ్ళు నమ్ముకుంటూ పూజాధికాలు వాళ్ళు ఏం చదువుకోవాలి. ఎందుకంటే మంత్రాలు అందరూ చదవకూడదు కదమ్మా. గురోపదేశం చేసుకున్న మాలాంటి వాళ్ళు మంత్రాలు చేస్తూ మీ గురించి మాలాంటి వాళ్ళు తాపత్రయపడాలి. జపదాపాలు హోమాదులు చేస్తూ అభిషేకాలు మీ చేత చేపిస్తూ మీకు సరైనటువంటి రూట్ అనేది మ్యాప్ చేసి ఇవ్వాలి. అదే జ్యోతిష్కుడి యొక్క నిర్ణయం. కాబట్టి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ వ్యవసాయ పరంగా కూడా కొన్ని లాభాలు శుక్రుడి యొక్క గమనాన్ని బట్టి, రవి యొక్క గమనాన్ని బట్టి వ్యాపారం ఎక్కువగా ఈ వ్యవసాయం చేసే వాళ్ళకు ఉంటుందమ్మా. కానీ అక్టోబర్ నుంచి మళ్ళీ తర్వాత కొన్ని నెలల వరకు కూడా ధనం ప్రాప్తి బాగానే ఉంటుంది. ఏది గురు బలం వల్ల చక్కగా వ్యవసాయం చేసేటటువంటి రైతులకు కానీ, వ్యవసాయంలో ఎవరైతే మీడియేటర్స్ ఉంటారో వారికి కానివ్వండి, గవర్నమెంట్ రిలేటెడ్ ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో వారికి కానివ్వండి, చక్కగా రాజకీయ నాయకులు కూడా చాలా పలుకుబడి పెరుగుతుంది అక్టోబర్ 31 తర్వాత. కర్కాటక రాశి రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. ఎవరికైనా సరే కర్కాటక రాశి వారికి రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. కాకపోతే ఏంటంటే కొంచెం దగ్గర బంధువులతో కానీ ఆకస్మికంగా ఎవరైనా పరిచయం అయ్యారు కదా అని చెప్పి వాళ్ళతో ఎక్కువగా ఇమిడిపోకండి. దానివలన ఆర్థికంగా నష్టపోవడమే కాదు, వారు పచ్చి మోసం ఎలా చేయాలో, ఎలా చేయబడతారో మీకు తెలియదు. అట్లాగే ఎవరైనా తెలియని వాళ్ళు బొట్లు పెట్టినా, ఎవరైనా మీకు చేతికి ఏదన్నా ఇచ్చేసేసి కంకణం వేసుకోండి, మీరు అడగకుండా ఇస్తే దాని కంకణం లేకపోతే రక్ష అనరు. వాళ్ళు ఏదో ఉంటాయి కొంతమంది, ఇప్పుడు టీవీలో కూడా చాలా వస్తున్నాయి. అంటే అదొక రకమైన ఆకర్షణ వశీకరణ శక్తులు ఉంటాయి అమ్మా. దాంట్లో వాళ్ళు తర్ఫీదు పొంది ఉంటారు, వీళ్ళు నాశనం అయిపోతున్నారు. అందుకని తెలిసిన వాళ్ళు, మీకు బాగా గురువులు అనుకున్న వాళ్ళ దగ్గరే మీరు ఏదైనా చేయండి తప్ప అందరు డబ్బు పోతే పోయింది, మనం పోకూడదు కదా. మన ఆస్తులు పోకూడదు, మన ఒంటి మీద బంగారం అసలు పోకూడదు ఈ రోజుల్లో. ఎందుకు బంగారాలు తీసిచ్చే వాళ్ళు ఉంటారమ్మా, బొట్టు పెట్టంగానే ఇలా తీసేసి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్య కాస్త గారడీలు ఎక్కువైనాయిలేండి. కాబట్టి కొంచెం కర్కాటక రాశి వాళ్ళ మోసపోయే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. అవమానాలు, వృత్తి ఉద్యోగాల్లో అవమానాలు పడతాయి. ప్రమోషన్ అడిగితే కూడా తిట్టిపోసే వాళ్ళు ఉంటారు మిమ్మల్ని. ఇవన్నీ ఎప్పటికి చెక్ అవుతాయంటే కాస్త అక్టోబర్ 31 తర్వాత గురుడు వచ్చాక ఆ ప్రమోషన్ ద్వారా లాభాలు, వాళ్ళే పిలిచి మీతో మాట్లాడి ఏదైనా ప్రమోషన్ ఇవ్వటం, ఉద్యోగంలో దూర ప్రాంతాలకు వెళ్తున్నావు కదా వెళ్తావా అని చెప్పి పంపించడం, ఇలాంటివి ఏదో చిన్న చిన్న ఫీలింగ్స్ అనేవి వీళ్ళు పొందటానికి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ వీరు ఎక్కువగా రాహుగ్రహానికి, శనిగ్రహానికి, కేతుగ్రహము, అట్లాగే కుజగ్రహం కొన్ని రోజుల్లో ఇచ్చేస్తుంది కాబట్టి దాన్ని మనం చెప్పలేము. ఏదేమైనా ఈ 3 గ్రహాలని కాస్త జపాలు చేయించుకొని, ఎట్టి పరిస్థితుల్లో జపాలు చేయించుకోవటం, వారికి దానాలు ఇవ్వటము,
అట్లాగే దానికి సంబంధించినటువంటి ముఖ్యంగా దుర్గాదేవికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు ఎక్కువ చేయాలమ్మా. నిత్యము దుర్గా అష్టోత్తరం చేసుకుంటే పోయేది ఏమీ లేదు. కాబట్టి దుర్గా అష్టోత్తరం చదవండి. ఏదైనా సరే మనం అనుకున్నటువంటి నెగిటివ్స్ అన్ని పాజిటివ్ కావాలంటే మీకు ఇష్టం లేకపోయినా కష్టమైనా సరే తప్పకుండా దైవారాధన యందు భక్తి శ్రద్ధలు చూపించండి. అప్పుడు మాత్రమే మిమ్మల్ని మీరు సంస్కరించుకోగలుగుతారు. మీ శక్తి సరిపోకపోతే మాత్రమే గురువుల దగ్గరికి వెళ్ళి మీ జాతకం ఎలా ఉందో చూపించుకొని ఆ జాతకంలో ఉన్నటువంటి విధి విశేషాలు విని కంపల్సరీ ఫోన్ ద్వారా అయితే కనుక గురువును చూస్తూ మాట్లాడండి, లేదా ముఖే సరస్వతి గురువుతో కలిసి మాట్లాడండి. దగ్గరగా ఉంటే ఫోన్లో డైరెక్ట్గా ఆన్లైన్లో చెవుల దగ్గర మాట్లాడుకుంటే ఇందాక చెప్పినట్టుగా బుధుడు గోపి వాళ్ళు ఎవరో తెలియదు, ఒక ఆయన్ని చూస్తారు మీరు, ఇంకో ఆయనతో మాట్లాడతారు, మధ్యవర్తులు ఎక్కువైపోతున్నారు. దాంతో మొత్తం సిస్టమే నాకు ఎంతోమంది ఫోన్లు చేశారు కాబట్టి చదువుతున్నానమ్మా. నాకు ఇన్ని పరిస్థితులు ఉన్నాయని తెలియదు. ఎన్నో రకాలైనటువంటి మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి గురువుల దగ్గర కూడా గురువుల్ని డైరెక్ట్గా చూసి మాట్లాడండి. మీకు అత్యంత శ్రేష్టకరమైనటువంటి జీవితం మీ ముందని భావించండి. దుర్గాదేవిని ఆరాధించి మీకు ఉన్నటువంటి ఆకస్మిక కష్టాలు, నష్టాలు, దోషాలు తొలగించుకోండి. చండీ హోమాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. గణపతి ఆరాధన రేపు డిసెంబర్ 5 తర్వాత ఎంత చేస్తే అంత తల్లిగారి ఆరోగ్యము, మీ ఆస్తులు నిలబెట్టుకునే ప్రయత్నము, మీకు వచ్చేటటువంటి కొన్ని అనారోగ్యాల నుంచి మీరు బయటపడటము, సౌకర్యవంతమైనటువంటి జీవితానికి గణపతి మీకు సోపానాన్ని అందజేస్తాడు. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.